ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించడంతో పాటు ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి పెరుమాళ ప్రణయ్ హత్య కేసులో ఈరోజు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ కోర్టు రెండవ అడిషనల్ జడ్జి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఇటు ఏటుగా ఉన్నటువంటి వ్యక్తికి ఉరిశిక్ష విధించడంతో పాటు మిగిలిన నిందితులందరికీ కూడా యావజ్జీవ శిక్ష విధిస్తూ ఖరారు చేసింది. దీనిపైన స్పందించడానికి మనతో ఇటు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఉన్నారు. ఈ కేసులో ఇటు పోలీస్ శాఖ కావచ్చు, అదేవిధంగా ఇటు ప్రాసిక్యూషన్ కావచ్చు కీలకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. సార్ చెప్పండి, ఈ కేసు దాదాపు 5.5 సంవత్సరాల పైగా విచారణ కొనసాగింది. ఇందులో ప్రాసిక్యూషన్ తరపున మీ సపోర్టు కానీ పోలీస్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంత డిలే కావడానికి కారణం ఏంది? అంటే మనకి ఇప్పుడు ఈ కేసు 2018లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. వితిన్ 1 ఇయర్ ఛార్జ్ షీట్ వేయడం జరిగింది. దీనికి అప్పుడున్న ఎస్పీ రంగనాథ్ సార్ ప్లస్ టీం మొత్తం కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి పకడ్బందీగా మొత్తం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. దాంట్లో మనం మొత్తం 102 విట్నెస్లను మనం ఎగ్జామిన్ చేయడం జరిగింది. అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్లో కూడా మన వీడియో ఫుటేజ్ ఏదేదో ఉందో అది కూడా తీసుకున్నాం. దాంతోపాటు మిగతావన్నీ కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ టవర్ సిడిఆర్ అనాలిసిస్, లేకపోతే మన బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ అనలైజ్ చేయడం వల్ల మనకి దానికి కొంతవరకు సమయం పట్టింది. దాని తర్వాత ట్రయల్ కూడా మనము చాలా వరకు అందరూ అక్యూజ్లు జైల్లో ఉన్నప్పుడే మనం నడిపించడం జరిగింది. A2 and A3 వైల్ దేవర్ ఇన్ జైల్ ఓన్లీ మనకి ఇవాళ కన్విక్షన్ రావడం జరిగింది. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ దట్ A2కి డెత్ పెనాల్టీ రావడం ఇస్ అ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్. సో ఈ తీర్పులో అంటే చాలా వరకు మొదటి నుంచి కూడా డిఫెన్స్ నుంచి చాలా అవాంతరాలు ఎదురైనాయి. చాలా సందర్భాల్లో హైకోర్టులో పిల్స్ వేయటం, ఇక్కడ ట్రాన్స్లేటర్ కావాలని చెప్పి విచారణకు సహకరించలేదని ఒక ప్రచారం జరుగుతుంది. సో అంటే డిఫెన్స్ నుంచి చాలా వరకు ఇబ్బందులు ఎదురైనా కానీ ప్రాసిక్యూషన్ ఎలా ముందుకు సాగింది? అంటే మాకు ఎట్లా చేసినా ఈ ట్రయల్ని కొంచెం వరకు చాలా వరకు డిలే చేద్దామని చెప్పేసి చాలా ప్రయత్నాలు జరిగినాయి. మీరు అన్నట్టు ట్రాన్స్లేటర్ కావాలని, లేకపోతే బెయిల్ పెట్టుకోవడము, ఆ బెయిల్ కూడా మన ఫేక్ షూరిటీస్తో బెయిల్ పెట్టడము, అది మనం ఐడెంటిఫై చేసిన వెంటనే వాళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ కూడా కట్టడం జరిగింది. సో ఇవన్నీ అయినా కూడా మేము ప్రాపర్గా ఫాలో అప్ చేయడం వల్ల సీనియర్ ఆఫీసర్స్ మేము అందరం కూడా ప్రతి వీక్ మనం రివ్యూ చేయడం వల్లనే ఇంత తొందరగా మనం ఈ కన్విక్షన్ తీసుకురావడం జరిగింది. సార్, ఈ మొత్తం అంటే దాదాపు 5 years తర్వాత కూడా సాక్షులు వాంగ్మూలం ఇచ్చే దగ్గర కావచ్చు ఇలాంటి ఇబ్బందులు అయ్యాయా? లేకపోతే ఈ సాక్షుల సహకారం ఎలా ఉంది? అంటే ఫస్ట్ ఉన్నట్టే లాస్ట్ వరకు ఉన్నారా? తప్పకుండా అండి. 99% అందరూ కూడా సాక్ష్యం ముందు ఎట్లా మనం సేకరించడం జరిగింది, కోర్టులో కూడా అదే విధంగా చెప్పడం జరిగింది. అందువల్లనే మనకి ఇంత మంచి చాలా స్ట్రాంగ్ కన్విక్షన్ మనకి రావడం జరిగింది. వాళ్ళకు కూడా మా తరపు నుంచి మేము రెగ్యులర్గా వచ్చినప్పుడు కూడా వాళ్ళకి బ్రీఫ్ చేయడము, వాళ్ళు ఏం చెప్పినో రిమైండ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా మా తరపు నుంచి కూడా ఫాలోఅప్ చాలా బాగా చేయడం జరిగింది. సార్, ఈరోజు వచ్చినటువంటి జడ్జిమెంట్ అంటే ఈ ఘటన జరిగినప్పుడు చాలామంది ఈ పరంపరలో అంటే ఏదంటే ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పరంపరలో ఇదే చివరిది కావాలని చెప్పి ఆ రోజు పెద్ద దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చ జరిగింది. చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి డిమాండ్ చేసిన పర్సన్. సో ఈరోజు వచ్చిన జడ్జిమెంట్తో ఎలాంటి ప్రభావం మనకు సమాజం మీద పడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా నేరం చేయాలంటే ఇలాంటిది ఈ జడ్జిమెంట్ ఒక ల్యాండ్ మార్క్ అనుకోవచ్చు. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇందులో మనకి ఒక మర్డర్ కేసు ఉన్నది, ఒక SC ST ఉన్నది, ఒక కాన్స్పిరసీ ఉన్నది, ఒక ఆర్మ్స్ యాక్ట్ ఉన్నది, ఒక అబేట్మెంట్ ఉన్నది. ఇవన్నీ కూడా మీరు అన్నట్టు ఒక SC ST పర్సన్ని మర్డర్ చేయడము బికాజ్ ఆఫ్ ఆనర్ కిల్లింగ్, ఇవన్నీ కూడా చాలా సొసైటీని కూడా చాలా వరకు షేక్ చేసిన ఇష్యూ ఇది. దీనికి సంబంధించి ఇంత మంచి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఎస్పెషలీ మా పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత కూడా కోర్టు ఇవ్వడం అనేది చాలా మంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్తుంది జనాలందరికీ కూడా. ఎవరైనా సరే ఎటువంటి లా అండ్ ఆర్డర్ని ఉల్లంఘించి లేకపోతే ఇట్లాంటి క్రైమ్ చేసిన తర్వాత మేము బయటపడిపోతాం, ఏదో ఒకటి చేసి మేము బయటకు వస్తామని అనే అపోహలు ఉంటే మాత్రం చాలా కష్టమవుతుంది. తప్పకుండా మా పోలీస్ తరపు నుంచి, ప్రాసిక్యూషన్ తరపు నుంచి, కోర్టు తరపు నుంచి కూడా చట్టం తప్పనిసరిగా వారికి ఎటువంటి డౌట్ లేకుండా శిక్ష పడేలా చూస్తున్నాం. సో ఇది మొత్తానికి మాత్రం ఈ కేసులో మొదటి నుంచి కూడా డిఫెన్స్ తరపున అంటే నిందితుల తరపున అవాంతరాలు సృష్టించేందుకు ప్రయత్నం అయితే చేశారని, అయినప్పటికీ కూడా ప్రాసిక్యూషన్ కానీ పోలీస్ శాఖ అంతా సమన్వయం చేసుకొని ఈ కేసుని సమగ్రంగా ప్రూవ్ చేయగలిగామని చెప్పి, అదేవిధంగా అన్ని విధాలుగా ఆధారాలు సేకరించి న్యాయస్థానానికి సమర్పించామని చెప్పి జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ కేసు ఒక ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని, భవిష్యత్తులో ఇటువంటి నేరానికి పాల్పడే వాళ్ళు ఖచ్చితంగా ఈ తీర్పు వల్ల కొంత భయపడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 TV, నల్గొండ.